వెల్కమ్ టు ఐ న్యూస్. శారీరకంగా మానసికంగా ఆడవారి కన్నా మగవాళ్లే దృఢమైన వారు అనే అభిప్రాయానికి ఇక కాలం చెల్లింది. సీన్ మొత్తం మారిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక విషయాల్లో మగాళ్ల కంటే ఆడవాళ్లే సో బెటర్ అనే విషయం ఐక్యరాజ్య సమితి జరిపిన తాజా స్టడీలో తేలింది. అనేక యూనివర్సిటీలు అనేక విషయాల్లో చేసిన సర్వేల ఫలితాలను ఐక్యరాజ్య సమితి మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకటించింది. మగాళ్ల కంటే ఆడవాళ్లు 5 ఏళ్లు ఎక్కువ జీవించడంతో పాటు ఇంకా అనేక అంశాల్లో చాలా బెటర్ అని తేల్చింది. లేడీసే సూపర్, మగాళ్ల కంటే ఆడాళ్లే స్ట్రాంగ్, భూమి మీద ఆడవాళ్లకే నూకలెక్కువ. ఇలాంటి ఎన్నో విషయాలను ఐక్యరాజ్య సమితి అధికారికంగా బయటపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు పురుషుల కంటే సగటున 5 సంవత్సరాలు ఎక్కువ జీవిస్తారని తేల్చేసింది. ఒత్తిడిలో మహిళలు మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారని, వారి భావోద్వేగ తెలివితేటలు కూడా బలంగా ఉంటాయని స్పష్టం చేసింది. రోగ నిరోధక వ్యవస్థ నుండి జ్ఞాపక శక్తి వరకు, మెదడు నుంచి ఇతర అవయవాల వరకు అన్ని స్ట్రాంగ్ అని సర్టిఫికేట్ ఇచ్చేసింది. ఇలా మొత్తం 5 సూపర్ పవర్స్ మహిళలకున్నాయి. సూపర్ పవర్ 1, 5 ఏళ్ల అదనపు ఆయుష్. ఐక్యరాజ్య సమితి జనాభా విభాగం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మహిళల సగటు వయసు సుమారు 76 సంవత్సరాల 5 నెలలు, పురుషుల సగటు వయసు 71 సంవత్సరాల 2 నెలలు మాత్రమే. అంటే మహిళలు పురుషుల కంటే 5 సంవత్సరాలు ఎక్కువ జీవిస్తారు. భారతదేశంలో మహిళలు సగటున సుమారు 74 సంవత్సరాల 5 నెలలు జీవిస్తారు. పురుషులు సుమారు 71 సంవత్సరాల 2 నెలలు జీవిస్తారు. అంటే పురుషుల కంటే 3 సంవత్సరాలు ఎక్కువ. పుట్టినప్పటి నుండి జీవితంలోని ప్రతి దశలో మహిళలు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని కూడా తేలింది. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో జరిగిన ఒక పరిశోధన ప్రకారం అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు ముందే పుట్టే అవకాశం 60% ఎక్కువ. అమ్మాయిలలో శిశు మరణాల రేటు కూడా తక్కువగా ఉంటుంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయం యొక్క పరిశోధన ప్రకారం మానవ మెదడులోని ముందు భాగం నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని నియంత్రిస్తుంది. మహిళలలో ఇది పురుషుల కంటే త్వరగా అభివృద్ధి చెందుతుంది. దీని కారణంగా ప్రమాదాలు లేదా హింస కారణంగా మహిళల మరణాలు పురుషుల కంటే తక్కువగా ఉంటాయి. ఊపిరితిత్తుల సమస్యలు, గుండె జబ్బులు వంటి తీవ్రమైన సమస్యలు మహిళలలో తక్కువగా ఉంటాయి. దీనికి ఒక కారణం పురుషులు ఎక్కువ ధూమపానం చేయడం, మద్యం సేవించడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం 52% మంది పురుషులు క్రమం తప్పకుండా మద్యం సేవిస్తారు. మహిళలలో ఈ సంఖ్య 35% మాత్రమే. ఏజెన్సీ ఫర్ హెల్త్ కేర్ రీసెర్చ్ అండ్ క్వాలిటీ ప్రకారం పురుషులతో పోలిస్తే మహిళలు సాధారణ ఆరోగ్య తనిఖీల పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. అనారోగ్యానికి గురైనప్పుడు డాక్టర్ దగ్గరకు వెళతారు. సూపర్ పవర్ 2, తెలివితేటలు 86% మెరుగు. మహిళలు ఎమోషన్స్ ను పురుషుల కంటే బాగా అర్థం చేసుకుంటారు. అమెరికన్ కన్సల్టెన్సీ సంస్థ కాన్ఫెర్రీ హే గ్రూప్ పరిశోధన ప్రకారం భావోద్వేగ తెలివితేటల యొక్క 12 కొలమానాలలో 11 అంశాల్లో మహిళలు మెరుగ్గా ఉన్నారు. మహిళలు తమ భావాలను పురుషుల కంటే 86% మెరుగ్గా అర్థం చేసుకుంటారు. మహిళలు ఇతరుల పట్ల సానుభూతిని పురుషుల కంటే 46% మెరుగ్గా చూపగలరు. మహిళలు కేవలం కళ్ళు చూసి కూడా ఇతరుల భావాలను బాగా అర్థం చేసుకుంటారు. 2022లో భారతదేశంతో సహా ప్రపంచంలోని 57 దేశాలలో ఒక అధ్యయనం జరిగింది. ఇందులో 36 మంది వ్యక్తుల కళ్ల చిత్రాలను చూసి వారు ఏం ఆలోచిస్తున్నారో చెప్పాలి. ఇందులో 36 దేశాలలో మహిళలు పురుషుల కంటే మెరుగ్గా పనిచేశారు. అయితే 21 దేశాలలో పురుషులతో సమానంగా ఉన్నారు. చాలా మంది భావోద్వేగ తెలివితేటలను మహిళల బలహీనతగా భావిస్తారు. అయితే అమెరికన్ సైకాలజిస్ట్ డానియల్ గోల్డ్మాన్ ప్రకారం పనిలో మెరుగైన ఫలితాల కోసం అవసరమైన నైపుణ్యాలలో 67% భావోద్వేగ తెలివితేటలే. ఇది ఐక్యూ కంటే కూడా ఎక్కువ. హార్వర్డ్ బిజినెస్ రివ్యూ ప్రకారం కూడా అత్యంత విజయవంతమైన, ప్రభావవంతమైన నాయకులలో భావోద్వేగ తెలివితేటలు అధికంగా ఉంటాయి. అవి మహిళల్లోనే ఎక్కువ కాబట్టి మహిళల్లోనే ఎక్కువ నాయకత్వ లక్షణాలుంటాయి. సూపర్ పవర్ 3, ఒత్తిడిలో సరైన నిర్ణయాలు. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో న్యూరో సైంటిస్ట్ మారా మ్యాథర్ 2016లో ఒక అధ్యయనం చేశారు. ఇందులో ఒత్తిడి పెరిగినప్పుడు మహిళలు పురుషుల కంటే మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారని తేలింది. ఒత్తిడి సమయంలో పురుషులు ఎక్కువ ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకుంటారు. అది వారికి ఎక్కువ ప్రయోజనం కలిగించవు. అయితే మహిళలు సమయం తీసుకుని పరిస్థితి గురించి ఆలోచిస్తారు. వారు రిస్క్ తీసుకోవడానికి బదులుగా ప్రయోజనకరమైన ఫలితాలను ఇచ్చే నిర్ణయాలను తీసుకుంటారు. మ్యాథర్ ప్రకారం పురుషులు మరియు మహిళల నిర్ణయాలు తీసుకునే విధానాలపై జరిగిన 32 అధ్యయనాలలో 12 అంశాల్లో మహిళలు మరింత విశ్లేషణాత్మక నిర్ణయాలు తీసుకుంటారని తేలింది. మిగిలిన 20 అధ్యయనాలలో మహిళలు మరియు పురుషుల మధ్య ఎటువంటి తేడా కనుగొనబడలేదు. మ్యాథర్ 2016లో పీటర్సన్ ఇన్స్టిట్యూట్ యొక్క ఒక పరిశోధనను కూడా ఉదహరించారు. ఇందులో 20,000 కంటే ఎక్కువ కంపెనీలలో మహిళా నాయకత్వం యొక్క ప్రభావం అంచనా వేయబడింది. టాప్ లీడర్షిప్లో 30% మహిళలు ఉన్న కంపెనీలు సగటున 15% ఎక్కువ లాభాలను ఆర్జిస్తాయి. 2023లో హార్వర్డ్ బిజినెస్ రివ్యూ 200 కంపెనీలపై చేసిన పరిశోధన కూడా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో మహిళల ఉనికి మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి దారితీస్తుందని సూచిస్తుంది.
సూపర్ పవర్ 4 మహిళలు ఎక్కువ ఆరోగ్యవంతులు. గైనకాలజిస్ట్ డాక్టర్ సప్నా రైనా ప్రకారం తీవ్రమైన వ్యాధుల నుండి కోలుకునే సామర్థ్యం కూడా మహిళలలో ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో క్యాన్సర్తో బాధపడుతున్న ప్రతి 1,00,000 మంది పురుషులలో సుమారు 171 మంది మరణిస్తారు. అయితే 1,00,000 మంది మహిళలలో సుమారు 126 మంది మరణిస్తారు. వాస్తవానికి దీని వెనుక మహిళల జీవ నిర్మాణమే కారణం. గర్భంలో స్త్రీ మరియు పురుషుడి DNA వారి నిర్మాణం లక్షణాలను 2 క్రోమోజోమ్లు నిర్ణయిస్తాయి. అవి వారికి వారి తల్లిదండ్రుల నుండి లభిస్తాయి. మహిళల్లో 2 X క్రోమోజోమ్లు ఉంటాయి. అయితే పురుషులలో ఒక X మరియు ఒక Y క్రోమోజోమ్ ఉంటాయి. సైంటిఫిక్ అధ్యయనాల ప్రకారం X క్రోమోజోమ్లో రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించి ఎక్కువ జన్యువులు ఉంటాయి. దేనికి తోడు ప్రొజెస్ట్రాన్ మరియు టెస్టోస్టెరాయిన్ రోగ నిరోధక వ్యవస్థ పనితీరును పరిమితం చేస్తాయి. ఈ 2 హార్మోన్లు మహిళల కంటే పురుషులలో ఎక్కువగా కనిపిస్తాయి. మహిళలలో ఈస్ట్రోజన్ హార్మోన్లు ఎక్కువగా ఉంటాయి. గర్భధారణ సమయంలో ఇది మరింత చురుగ్గా మారి మహిళల రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. మహిళల నెలసరి సమయంలో కూడా ఇలాగే జరుగుతుంది. సూపర్ పవర్ 5 మెరుగైన జ్ఞాపక శక్తి. మహిళల దృష్ట్యా జ్ఞాపక శక్తి పురుషుల కంటే మెరుగ్గా ఉంటుంది. స్విట్జర్లాండ్ పరిశోధకులు 10 లక్షల మందిపై చేసిన ఒక అధ్యయనంలో మహిళలు సంభాషణలను గుర్తుంచుకోవడం, ముఖాలను గుర్తుంచుకోవడం, వస్తువులను కనుగొనడంలో పురుషుల కంటే మెరుగ్గా ఉంటారని తేలింది. అయితే పురుషులు దారి గుర్తుంచుకోవడంలో మెరుగ్గా ఉంటారు. ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ రిక్కీ ఆరెన్సన్ ప్రకారం మెదడు MRI ప్రకారం పురుషులు ఏదైనా పనిపై దృష్టి సారించినప్పుడు వారి మెదడులోని ఒకే ప్రాంతంలో కార్యకలాపాలు కేంద్రీకృతమవుతాయి. దీనికి విరుద్ధంగా ఒక పనిపై దృష్టి సారించినప్పుడు కూడా మహిళలు తమ మెదడుని అనేక విధాలుగా ఉపయోగిస్తారు. డాక్టర్ అరెన్సన్ ప్రకారం చాలా మంది పురుషులు తమ ఆలోచనలను వేరువేరు భాగాలుగా విభజించి క్రమబద్ధీకరిస్తారు. అయితే మహిళలు మరింత సహజంగా ఒకదాని తర్వాత మరొకటి అనేక విషయాల గురించి వేగంగా ఆలోచిస్తారు. హైదరాబాద్లోని జనరల్ ఫిజిషియన్ డాక్టర్ హిరేన్ రెడ్డి ప్రకారం పురుషులలో దృష్టి మరలే సమస్య ఉండవచ్చు. వారు విస్తృత దృక్పథంపై దృష్టి సారిస్తారు. కొన్నిసార్లు స్పష్టంగా కనిపించే విషయాలను కూడా విస్మరించవచ్చు. మహిళలు వివరాలపై దృష్టి సారిస్తారు. ముఖ్యంగా వారు ఎక్కువగా ఉండే వాతావరణంలో. నిపుణులు పాతకాలంలో పురుషులు వేటాడడానికి వెళ్లేవారని, ఇంటి బాధ్యత మహిళలపై ఉండేదని చెప్తున్నారు. అందుకే వారు ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం, చిన్న చిన్న విషయాలను గుర్తుంచుకోవడంపై ఎక్కువ శ్రద్ధ వహించేవారు. అంటే పురుషులు ఒకే విషయంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తే మహిళలు ఒకే సమయంలో అనేక విషయాలపై దృష్టి పెడతారన్నమాట.